అసలు నా జన్మ నక్షత్రం ఏంటో తెలుసటే? నా డేట్ ఆఫ్ బర్త్ తెలుసా నీకు? నీ జాతకం మొత్తం నాకు తెలుసే. ఏంటే నీకు తెలిసేది? నువ్వొచ్చి దానికి కుజదోషం ఉంది అని అంటే నేను నమ్మేస్తానా? అంత వెరిదాన్నా? నువ్వు చెప్పింది నిజమో అనుకునే పిచ్చిదాని కాదు. ఈ దుర్గమ్మతో పరాచకాలాడకు. ఇప్పుడేంటి దుర్గమ్మ, నీకు సాక్ష్యం కావాలి అంతే కదా? దీని జాతకం తెలిసిన వాళ్ళు చెప్తే ఒప్పుకుంటావు కదా? చెప్పించవే, ఎవరొచ్చి చెప్తారో చూస్తాను. బాబాయ్, నమస్కారం అయ్యా. నమస్కారం అమ్మా. చెప్పండి బాబాయ్. మీ కూతురు లాంటి తులసి మీద ఒట్టేసి పైన నా భగవంతుడి సాక్షిగా చెప్పండి. మా దుర్గమ్మకి స్పష్టంగా వినపడేలా చెప్పండి. వాస్తవాన్ని చెప్పండి. త్రికరణ శుద్ధితో చెప్పండి. ఆత్మ సాక్షిగా చెప్పండి. దీనికి కుజదోషం ఉందా లేదా? క్షమించండి అయ్యా, క్షమించండి అమ్మా. ఈ అమ్మాయికి కుజదోషం ఉందమ్మా. కుజదోష నివారణ కాకుండా పెళ్లి జరిగితే పెళ్లి కొడుక్కి ప్రాణగండం. అబద్ధం. ఏయ్ నోర్మయ్, ఇన్నిసార్లు పెళ్లి చెడిపోవడానికి ఇప్పుడైనా కారణం ఏంటో తెలుసుకున్నావా? ఆ దేవుడే, ఆ భగవంతుడు ఈ పెళ్లి ఆపాడు. నాకు ఆయుష్ ఉంది కాబట్టి ఆపాడు. మన క్షేమం కోరి అత్తయ్య చేసిన పూజల ఫలమే అమ్మా ఇదంతా. అందుకే దీనికి నాకు పెళ్లి కాకుండా చేశాడు. నేనింత మోసం చేసింది దీంతో నాకు పెళ్లి చేసి నా కొరువు పెడతావా? అమ్మ వెళ్ళగొట్టమ్మా, అర్జెంటుగా దీన్ని మెడ పట్టుకుని వెళ్ళగొట్టు. బావా, నీకు నేనంటే ప్రేమ లేదు, కానీ నాకు ఇష్టమని చికెన్ కర్రీ చేశానన్నావు. ఇదేనా నీ ప్రేమ? నా ప్రాణాలంటే లెక్కలేదా నీకు? నా మీద ప్రేమ అంటే? ఆదిత్య, నువ్వాగు. నాన్న, నేను ఆగడం ఏంటి నాన్న? ఇంత దుర్మార్గురాల్ని ఇంట్లో ఉంచడం ఏంటి? అమ్మా, నువ్వు గెంటుతావా లేదంటే నన్నే గెంటేవంటావా? ఇప్పటికైనా తెలుసుకో దుర్గమ్మ. అయిన వాళ్ళెవరో కాని వాళ్ళెవరో తెలుసుకో. ఏది ప్రేమో ఏది అబద్ధమో తెలుసుకో. ఏది నిజమో ఏది మోసమో తెలుసుకో. ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకో. ఎవరిది నాటకమో ఎవరిది వాస్తవమో తెలుసుకో. నా మీద ద్వేషం ఉంటే ఉండొచ్చు గాని ఇలాంటి వాళ్ళని మాత్రం నమ్మకు. నాది ఆశ అన్నావు, దురాశ అన్నావు, ఆస్తి మీద కన్నేశారు అన్నావు. కానీ ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది కదా ఎవరు దేనికోసం వచ్చారో, దేని మీద కన్నేశారో. కళ్ళు తెరిచి చూడు దుర్గమ్మ. దీని మాటలు నమ్మకత్తయ్యా. ఏది చెప్పేది అబద్ధం మావయ్యా. నోర్బోయ్, సాక్ష్యం ఎదురుగా పెట్టుకొని నువ్వు చెప్పే కట్టుకథలు వినడానికి నేనేమైనా పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? కొద్దిగా కాకపోతే కొద్దిగానే సిగ్గుండాలి. ఆడపిల్లవి కాబట్టి ఆగుతున్నారా? అదే వేరే వాళ్ళైతే రివాల్వర్తో కాల్చి పడేసేవాడిని. దీని మాటలు నమ్మి అయిన వాళ్ళని దూరం చేసుకున్నారు మామయ్య. ఇది చేసిన తప్పుకి క్షమించి నెత్తిరెక్కించుకుంటారో చీకొట్టి బయటికి గెంటేస్తారో మీ ఇష్టం. ఆలోచించుకో దుర్గమ్మ. కాలం పెళ్లి దాటేసింది. వీళ్ళు మాత్రం మిమ్మల్ని కాటేయడానికే కాచుకొని కూర్చున్నారు. ఆదిత్య పెళ్లి నాతో జరిపించమని ఇదంతా బయట పెట్టలేదు. నా వాళ్ళు అన్న ప్రేమతో, మీరంతా చల్లగా బతకాలి అన్న ఆలోచనతో. నువ్వనుకున్నట్టు నాకు ఆశ ఉండొచ్చు, కానీ అది ఆపేక్ష.
మాకు దురాశ ఉండొచ్చు, కానీ అది మమత. మేము స్వార్థపరులో అనిపించొచ్చు, కానీ మాది మేలు కోరే తత్వం. ఇది దీని నానమ్మ రాహుకేతువుల్లా పట్టారు. ఇప్పుడు ఆ గ్రహణాన్ని నేను వదిలించాను. స్పష్టంగా చూడు దుర్గమ్మ, ఎవరి మనసేంటో తెలుసుకో. అభిమానాన్ని అపార్థం చేసుకున్నావు, ఆరాటాన్ని తప్పుగా అర్థం చేసుకున్నావు. ఆవేశపడొద్దు, నిదానంగా ఆలోచించు. కానీ దీన్ని మాత్రం క్షమించొద్దు. వెంటనే బయటికి గెంటు. ఆ విషయంలో ఎంత తొందరపడితే అంత మంచి దుర్గమ్మ. వెళ్ళొస్తాను. పదండి బాబాయ్ గారు. అత్తయ్య, నేను చెప్పేది వినండి అత్తయ్య. అత్తయ్య, అత్తయ్య. పోదా అత్తయ్య, లేవే. నన్ను మోసం చేస్తావే? నన్ను మోసం చేస్తావే? అంత అబద్ధం చెప్తావా? అంత అబద్ధం చెప్పడానికి నీకు బుద్ధి లేదే? బుద్ధి లేదే? బుద్ధి లేదే నీకు? బుద్ధి లేదా? నాకు నాకు మీరు అబద్ధాలు చెప్తారా? అక్క ఆవక్క, అబద్ధాలు చెప్తా. నువ్వు మధ్యలో రాకే, నువ్వు మధ్యలో రాబాక. ఏమే నోకు నోకు అబద్ధాలు చెప్తావే? చచ్చిపోవే, చచ్చిపో. చేస్తాను చేస్తాను అంటూ చాలా సార్లు ఫ్యాన్ కి వేలాడావు కదా. అయ్యో, అది చావడం వేరు. నువ్వు దెబ్బలు కొట్టి చంపేస్తావా ఏంటి? కేసులవుతాయక్క, నీ పీకకే చుట్టుకుంటుంది. అదే నయ్యం, ఇలా తలదించుకుని చావటం కదా. చావటమే మేలు. చావే. ఏంటక్క, ఏంటి నయ్యం? అది చిన్నతనంతో తెచ్చిపెడుతుంది. ఆయన దీనికేం తెలిసేనా అలా కొట్టి చంపేస్తున్నావు? ఏం తెలీదా దానికి? ఏం తెలీదా దానికి? దోషం దాచడం తెలుసు కానీ ఉన్న చెప్పడం తెలీదా? తెలీదా? అయ్యో, తెలీదా దానికి? ఏం తెలీదా? తెలీదా? చెప్పి దాని పెళ్ళి అదే ఆపుకుంటుందా? ఆపుకోకపోతే నా బిడ్డని చావు కొట్టాలని చూస్తుందా? అబ్బా, చిన్న పిల్ల, దానికి ఇవన్నీ ఏం తెలుస్తాయక్క? నిజమత్తయ్య, దోషం వల్ల బావకి అంత ప్రమాదం అని తెలియదు. నీకు తెలీదంటే అనుకోవచ్చే. సరే, తల పండింది కదా మీ నానమ్మ, ఆవిడికి తెలీదా? అవునే సత్య, ఈ ముసలిది ఎక్కడుందే? ఎక్కడికి వెళ్ళింది? ఏదో పని మీద బయటకు వెళ్ళింది. అసలు నిన్ను కాదే, ఆవిడ నిలదీయాలి. అలా ఎలా అంటే ఇంతటి ఘాతకానికి ఎలా ఒడిగట్టిందో అది తేల్చాలి. ఇంత పెద్ద దోషం ఉన్న నిన్ను తీసుకొచ్చి నా కొడుకు ఎలా కట్టబెట్టాలని చూస్తుందో అది తేలుస్తాను. అమ్మో 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 అమ్మో, మీ నానమ్మ పెద్దది కదా, ఏదో నాకు తులసి వాళ్ళంటే పడి సావదు కదా, మంచి సలహాలిచ్చి ఇంట్లో అంతా మేలు చేసింది కదా అని నేను చేరదీశాను. నాకే మంట పెట్టాలని చూస్తుందా? రానివే, ఆ ముసల్దాన్ని రాని. అదొచ్చాక దీని సంగతి దాని సంగతి ఇద్దరిది తెలుస్తాను. అప్పుడు అప్పుడు తెలుస్తాను, అప్పుడు తెలుస్తాను, అప్పుడు తెలుస్తాను. షో, చిచి చిచి చిచి. అయ్యో, ఏడోకు. అత్తయ్య నన్ను చంపేలా ఉంది. అందుకే నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఆ పూజ ఏదో చేయించండి అని. అది చేసుంటే ఇంత దాకా వచ్చుండేదే కాదు కదా. నేను చేసిన ప్రయత్నాలన్నీ నీకు తెలుసు కదా చిన్నత్తయ్య. ముడిపడి చావకపోతే నేనేం చేయను. నువ్వు కూడా చేయించాలని ప్రయత్నం చేసావు కదా. సర్లే, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఏదో ఒకటి చెప్పి అక్కయ్యని శాంతించేలా చేద్దాం. ఛే, అత్తయ్య శాంతించేలా లేదు. నా బ్రతుక్కి పెళ్లి యోగం లేనట్టే ఉంది. అయ్యో, ఏడోగే. వస్తే వెంకటలక్ష్మి, ఎంత దుర్మార్గురాలివే నువ్వు. నిన్ను నిన్ను ఏ ప్రియా, ఏంటిది? మీరు వదలండి. దాన్ని దాన్ని బతకనివ్వను. ప్రియా, ఏంటిది? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికంటావంటే ఎక్కడికి? పెళ్లి పిచ్చి పట్టి నష్టం చేసే పనులు చేస్తుందా? ఆ వెంకటలక్ష్మిని అర్జెంటుగా ఇంట్లో నుంచి బయటికి గంటించేయడానికి వెళ్తున్నాను. ఆ పని దుర్గమ్మ చేస్తుందిలే గాని నువ్వు వెళ్లాల్సిన పని లేదు. ఆ పెద్ద మనిషి ఉంది చూడు, అదే మంగళాంబ. మందరికి తగ్గదు, కైకేయికి మించదు.
ఒట్టి పుండాకోరు మనిషి. పొద్దున్నే సరిచేసి ఎలా సంధి చేసుకుందో అలాగే చన్నీళ్లు చల్లి కబుర్లు చెప్పి సెటిల్ అయిపోతారు. వెళ్ళి దులిపి పారేస్తే గాని దారి తెలీదు. పిల్లకాకి దానికి తెలీదు, పెద్దదానికేం పుట్టింది? కుజదోషం ఉంటే భర్తకి ప్రాణగండం అని తెలీదా? ఎందుకు మన ఆదిత్యతో తాళి కట్టించుకోవాలని చూడ్డం? అందుకే వెళ్ళి వాళ్ళ వెధవ ప్రయత్నాలకి కాస్త గడ్డి పెట్టొస్తాను. అంతా ఇంత ఏం సరిపోతుంది ప్రియా? దుర్గమ్మ మోపులకు మోపులు తెప్పించి పెడుతుందిలే. ప్రత్యేకంగా నువ్వు వెళ్ళి వెక్కిరిస్తే ఆవిడ పౌరుషాలకు పోవచ్చు. నువ్వు వెళ్ళొద్దు ప్రియా. ఏ పౌరుషాలకి పోతుందండి? వెళ్ళి ఏం చేస్తుంది? బిడ్డ ప్రాణాలకి ప్రమాదం అని తెలిసినా పెళ్లి చేస్తుందా? తప్పుకి చెంపలు వేయించాల్సిందే, శిక్ష పడాల్సిందే. మేం చూసుకుంటాము, మధ్యలో నీకెందుకు అంటే ఏం సమాధానం చెప్తావు? ఏడుస్తూ నువ్వే వెనక్కి తిరిగి వస్తావు. నిన్ను ఓదార్చడానికి మేం కూడా ఏడవాల్సి వస్తుంది. ఏమంటుంది? ఎందుకంటుంది? ఆదిత్య మంచి కూర అడగడానికి వచ్చా అని చెప్పలేనా? కంటికి రెప్పలా కన్న కొడుకులా పెంచానని చెప్పలేనా? పాపిష్టి వాళ్ళని తేలింది కదా, పంపించేయొదరని చెప్పేసొస్తాను. ఆ బామ్మకి మనవరాలికి గట్టిగా బుద్ధి చెప్పి అవతలి వాళ్ళ బతుకుల మీద బండ వేయకండి, లేకపోతే మీ బతుకులే బండల పాలైపోతాయని గట్టిగా మరీ మరీ చెప్పొస్తాను. మంగళమ్మ నాకు మేనత్త. ఆమె గురించి నీకంటే ఎక్కువగా నాకే తెలుసు. ఆవిడ బుద్ధి మంచిది కాదనే ఆవిడ కూతుర్నే కాదనుకున్నాను. ఆవిడ ఏ కుటుంబాన్ని పచ్చగా ఉండనివ్వదు. పుల్లలు పెట్టి సంసారాల్ని చెడగొడుతుంది. అందుకనే నేను ఆవిడ్ని దూరం పెట్టాను. నీ సీమంతానికి ఆవిడ నిన్ను ఎంత బాధ పెట్టిందో మర్చిపోయావా? పొలిచూరు నా మేనకోడల్ని పక్క పక్కన పెట్టి దిష్టి తీస్తావా? ఆ గర్భశూల దీనికి కీడు చేస్తే? కేవలం తులసి మీద కోపంతో, నా చెల్లెల మీద కోపంతో ఇదంతా నువ్వు చేస్తున్నావు. అయినా వాళ్ళని దూరం పెట్టావు, కానీ వాళ్ళని దగ్గరకు చేర్చుకున్నావు. దుర్మార్గురాలైన ఆవిడ్ని నా పిన్ని అని నెత్తికెక్కించుకున్నావు. ఆవిడ్ని వీక్నెస్ చూసింది. తులసి వాళ్ల మీద నీకున్న ద్వేషాన్ని ఆసరాగా చేసుకుని నిన్ను బురుడి కొట్టించింది. నువ్వు ఆవిడ మాయమాటల్లో పడిపోయి పెళ్లికి సిద్ధమయ్యావు. ఆదిత్య ప్రాణాల్ని కబళించేంత దోషం పెట్టుకుని ఈ పెళ్లి జరిపించాలని చూసింది. దుర్గా, ఒక్కసారి ఆలోచించు. వాడు చెప్పిన మాటకి తలుంచి తాళి కట్టుంటే పరిస్థితి ఏంటి? ఆదిత్య చావుకి కారణం నువ్వే అయ్యేదానివి. పంతాలకి పట్టింపులకు పోయి కొడుకును కోల్పోయిన తల్లిగా చరిత్రలో మిగిలిపోయేదానివి. దుర్గా, ఇప్పటికైనా తెలిసిందా వాళ్ళ బుద్ధి? అవునండి. ఆ మంగళాంబని రానివ్వండి, ఆవిడ పని చెప్తాను. వస్తే ఏం చేస్తావు? 4 మాటలు తిట్టి బెదరగొడతావు, అంతేగా? అది సరిపోదు వాళ్ళకి. నువ్వు వాళ్ళకి వేసే శిక్ష అది కాదు దుర్గా. వాళ్ళ దగ్గరకు చేరనివ్వకు, వాళ్ళ మాటలు నమ్మకు. ఇంకెందుకు నమ్ముతాను? నమ్మను. అలాగని మీ చెల్లెల వాళ్ళని దగ్గర తీస్తానని మాత్రం అనుకోకండి. నువ్వింక మారవా దుర్గా? ఈ దుర్గమ్మ మారటం అనేది జరగదు. అయినా ఎందుకు మారాలి? ఎవరికోసం మారాలి? తప్ప అందరూ చేస్తారు, అది సహజం. అయినా వెంకటలక్ష్మి చేసిన తప్పేంటి? నిజం దాచింది. నా ఇంటి కోడలు కావాలనుకుంది అంటే ఆదిత్యని పెళ్లి చేసుకోవడం దానికి ఇష్టమే కదండి. కొడుకు ప్రాణం కంటే కోడలిష్టమే ఎక్కువనేగా నీ ఉద్దేశం? నా ఉద్దేశాల సంగతి పక్కన పెట్టండి. వీళ్ళు చెడ్డవాళ్ళు అని వాళ్ళ నెత్తిన పెట్టుకోమంటున్నారు. అదే కదా మీ ఉద్దేశం? మీరు చెప్పింది చేయటం నా వల్ల కాదు. మీరు చెప్పినట్టు తులసి వాళ్ళేం తక్కువ కాదు. సీమంతం అప్పుడు మీ మేనత్త చేసిన తప్పును గుర్తుపెట్టుకున్నారు, కానీ వీళ్ళు సగవాస్తి అడిగిన సంగతి మర్చిపోయారా? అన్నయ్య స్వార్జితం, వదిన పుట్టింటి ఆస్తి పోను
మిగిలిన ఆస్తిలో సగం నా బిడ్డ పేరున రాయండి. అది సగం ఆస్తి ఎందుకు అడిగిందో నాకు తెలుసు. తులసి మన కూతురు కాబట్టి దాని ఆస్తి దానికి దక్కాలని అడుగుతోంది. వాళ్ళ మంచితనాన్ని ఎప్పుడు గుర్తిస్తావో ఏంటో నాకు అర్థం కావడం లేదు. నిదానంగా ఆలోచించు దుర్గా. మంచి చెడులని బేరీజ్ వేయ్, నీకే తెలుస్తుంది. అమ్మా ఇప్పటికీ కూడా తులసితో నా పెళ్లి కొప్పుకోదా? అమ్మా నువ్వెప్పుడూ అంటుండేదానివి, నేను నాన్న కలిసి నిన్ను మోసం చేస్తున్నావని. నీకు నమ్మకం లేక మాతో ప్రమాణాలు చేయించుకున్నావు. నాకు బాడీ గార్డులను పెట్టావు, నాన్న మీద నిఘా పెట్టావు. నీ మాట ఎక్కడ కాదంటామా అని ఆలోచించావు గాని వాళ్ళు ఎంత మోసం చేస్తున్నారని ఆలోచించావమ్మా? మొదటి నుంచి నాన్న చెప్తూనే ఉన్నాడు ఆ మంగళగిరి అమ్మమ్మ మంచిది కాదు అని. నువ్వే వినలేదు. నా కర్మరా, అంతా నా కర్మ. నమ్మిన వాళ్ళు ఇలా చేస్తారని ఎవరైనా అనుకుంటారా? నమ్మితేనే కదమ్మా ఎవరైనా మోసం చేసేది. ముందేమో మాట కలుపుతారు, తర్వాత స్నేహం చేస్తారు. హ్మ్, మనం నమ్మామని తెలిసిన తర్వాతే కదా మోసం చేస్తారు. ఇప్పటికైనా వాళ్ళని దూరం పెట్టమ్మా. పెడతానురా, అందర్నీ దూరం పెడతాను. ఇప్పుడు వీళ్ళు మోసం చేసినట్టే రేపు ప్రియా వాళ్ళు మోసం చేయరని నమ్మకం ఏంటి? అందుకని వాళ్ళను కూడా దూరం పెడతాను. మీ వాళ్ళంతా మంచోళ్ళని మీరు సర్టిఫికెట్ ఇస్తే సరిపోదు, నా మనసు కూడా అంగీకరించాలి. 20 ఏళ్ల నుంచి గమనిస్తున్నాను వాళ్ళని. నిజంగా వాళ్ళది మంచితనమే అయితే నేనెందుకు దూరం పెడతాను? అనుమానం వదినా. మేము స్వార్థపరులమని అనుమానం. ఎప్పుడైతే ఆస్తి అడిగానో ఆనాడే నీకు నా మీద అలాంటి భావన ఏర్పడింది. సొమ్ము ఆశించే వాళ్లమే కాని ప్రేమ ఆపేక్ష లేని వాళ్ళమని ఫిక్స్ అయిపోయావు. ఆ మంగళాంబ మాయ మాటలు నీ అనుమానానికి మరింత ఆజ్యం పోసాయి. పోసే లక్ష్మి, బయటికి రావే. మంగళాంబ, రండి బయటికి. సత్యాలు, ఇది ప్రియా వాయిస్ లా ఉంది. రావే. పోసే లక్ష్మి. పదండి. ఏంటే ప్రియా, ఎందుకు అలా అరుస్తున్నావు? అరవడం కాదు, నిలువునా చీరి ఉప్పు పాత్రేయాలి. ప్రియా, నువ్వు మాట్లాడుకోదునా? ఇంతకాలం చాలా మాట్లాడావు, ఇప్పుడు మాట్లాడవలసిందే నేను. నువ్వు మమ్మల్ని అన్న మాటలకి, చేసిన అవమానాలన్నిటికీ సమాధానం చెప్పే టైం వచ్చింది. అపార్థాలకు, అవహేళనలకు కారణం వీళ్ళు. వీళ్ల మూలంగానే మేమన్నీ పడాల్సి వచ్చింది. నువ్వు నా వదునువని భరించాను. ఇప్పుడు ఎవరో నీకు తెలిసొచ్చాక ఇంకా ఆగాల్సిన అవసరం, అణిగి ఉండాల్సిన అవసరం నాకు లేదు. మేము ఆస్తి కోసం వెంపర్లాడాము అన్నావు, అల్లుడు చేసుకోవాలని ఆశపడ్డాము అన్నావు. అవ్వచ్చు, కానీ వీళ్లలాగా ప్రాణాలు కబళించాలని చూడలేదు. అలా ప్రాణాలు ఆశించే వాళ్ళని మనుషులు అనరు, రాక్షసులు అంటారు. ఏమే, నా కొడుకు ప్రాణాలకే అపాయం తలపెడతారా? మిమ్మల్ని ఊరికే వదలను. మిమ్మల్ని బ్రతకనిస్తే నా బిడ్డ ప్రాణాలు తీయడానికి ఇలాగే వెంట పడతారు. చంపేస్తే పీడ వదులుతుంది. ఏ ప్రియా, కొడుకేంటే? కొడుకేంటి? కొడుకే, వాడు నా కొడుకే. కాదని ఎవరంటారు? ఎలా అంటారు? ఇదిగో ఈ చేతులతో పెంచాను, ఈ చేతులతో లాలించాను, బుజ్జగించాను, బువ్వ తినిపించాను. పెంచిన ప్రేమ కన్న ప్రేమ కన్నా గొప్పది అంటారు. అలాంటప్పుడు ఆదిత్య కొడుకు కాక ఏమవుతాడు? వాడికి హాని తలపెట్టిన వీళ్ళని క్షమించడం జరగని పని. అమ్మా, శిక్షిస్తారో క్షమిస్తారో వాళ్ళు చూసుకుంటారు. నువ్వెందుకు ఆవేశపడ్డావు? 10 ఉండవే,
నా బాధ నీకేం తెలుస్తుంది? ఏమే మంగళాంబ, ఇన్నేళ్ళొచ్చాయి, బుద్ధి జ్ఞానం లేని ఈ పనేంటే? కుజదోషం ఉన్న నీ మనవరాల్ని నా కొడుక్కి కట్టుబెట్టాలని చూడడమేంటే? మళ్ళీ ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చేస్తే నీ తల నరికి జైలుకు వెళ్ళడానికి కూడా వెనకాడ్ను. ఏ ప్రియా, సందు దొరికింది కదా అని మరీ అంత రెచ్చిపోకు. కొడుకు 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 అని అదే పనిగా మాట్లాడుకో. ప్రేమతో పెంచిన దాన్ని అనే అధికారం, హక్కు నాకున్నాయి. నన్ను వారించడం కాదు, ముందు వాళ్ళని అవతలకు పంపించు. వీళ్ళని చూస్తుంటే కడుపు మండిపోతుంది.